బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో తిహార్ నుంచి బయటకు రాబోతున్నారా? ఢిల్లీలో మకాం వేసి మరీ రాజీ చర్చలు జరిపిన కేటీఆర్, హరీష్ రావు కష్టం తీరబోతోందా? ఇందుకే కవిత బయటకు వచ్చేందుకు జరిగిన ఒప్పందం ఏంటి? హస్తిన వేదికగా తెర వెనుక జరుగుతున్న మంతనాలేంటి? తిహార్ జైల్లో కవిత చేరి 100 రోజులు దాటిపోయింది. దీంతో ఆమెను ఎలాగైనా బయటికి తీసుకురావాలని కంకణం కట్టుకుంది కల్వకుంట్ల ఫ్యామిలీ. ఎమ్మెల్యేలు చేజారుతున్నా, ఎమ్మెల్సీలు ఇతర పార్టీల కండువా కప్పుకుంటున్నా కూడా, ఓ రకంగా పార్టీ మొత్తం భూస్థాపితం అవుతున్నా కూడా అన్నింటినీ వదిలేసి ఢిల్లీకి చేరారు కేటీఆర్, హరీష్ రావు. ఎందుకు? కవితక్క వస్తుంది, ప్రచారం చేస్తుంది అని కేటీఆర్ ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు ఈ మాటలను నిజం చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. కేంద్రంలోని పెద్దలతో తెరచాటున మంతనాలు జరుగుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం హస్తిన నుంచి అందుతున్న డీటెయిల్స్ ప్రకారం ఇప్పటికే కేంద్రంతో ఒక డీల్ కుదిరినట్టుగా తెలుస్తోంది. దీని ప్రకారం కవిత వెరీ సూన్ బయటకు వచ్చే అవకాశం ఉంది. కవిత బెయిల్ విషయంలో ఇప్పటికీ అలుపెరగని పోరాటం చేస్తుంది వారి లీగల్ టీం. అయితే ఆమెపై ఈడీ, ఇటు సిబిఐ 2 ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా కేసులు నమోదు చేశాయి. దీంతో ఆమె కోర్టులో అస్సలు ఊరట దక్కడం లేదు. దీంతో బెయిల్ కోసం రివర్స్లో రావాలని కేటీఆర్, హరీష్ రావు డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. అందుకే గ్రేటర్ బీఆర్ఎస్ నేతలను మీటింగ్కు రమ్మని పిలిచి మరీ ఢిల్లీకి వెళ్ళిపోయారు కేటీఆర్. మరి పార్టీని పణంగా పెట్టి మరీ కష్టపడిన దానికి ఫలితం ఉందా అంటే ఉందనే సమాధానం వస్తోంది. బీజేపీతో బీఆర్ఎస్ ఆల్మోస్ట్ డీల్ సెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇది కంప్లీట్ పొలిటికల్ డీల్ అని తెలుస్తోంది. నిజానికి కవితకు బెయిల్ కోసం బీజేపీ నేతలతో కాళ్లబేరానికి వెళ్ళినట్టుగా సమాచారం. ఢిల్లీలో వారం రోజులు మకాం వేసిన కేటీఆర్, హరీష్ బీజేపీ అధిష్టానంతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇందుకే ఆ డీల్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నట్టు తేలింది. ఆ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు తొలి విడతలో కాషాయ తీర్థం పుచ్చుకోవాలి. దీంతో ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించి టర్మ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిని కవర్ చేసుకునేందుకు బీజేపీనే తమ పార్టీ నేతలను లాక్కెళ్ళిందంటూ రివర్స్లో బీఆర్ఎస్ ఆందోళన నిర్వహించే ఛాన్స్ కూడా ఉంది. భవిష్యత్తులో ఇవి కూడా మనం చూసే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ ముగిసిన తర్వాత రాష్ట్రానికి చెందిన నేతలపై బీజేపీకి ధారాదత్తం చేసే అవకాశం ఉంది. నిజానికి కేటీఆర్, హరీష్ రావు పరుగున ఢిల్లీ వెళ్ళినప్పుడే చాలా ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. కవితను బయటికి తీసుకొచ్చేందుకు అవసరమైతే తెలంగాణలో కలిసి పనిచేద్దామంటూ సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అందుకే రాయబారులతో కాళ్లబేరానికి వచ్చినట్టుగా సందేశం పంపారన్న చర్చ జరిగింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమని అర్థమవుతుంది కూడా. డీల్ సెట్ కావడంతో ఇప్పుడు సీన్ క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇట్స్ జస్ట్ అజంప్షన్ మాత్రమే. ఎందుకంటే రోజు రోజుకు జరుగుతున్న రాజకీయాలు చూస్తూ ఉన్నాం మనం. అందులో నుంచి వచ్చిన ఐడియా ఇది. ఇప్పుడు ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సో ఈ కేసులో అసలైన సూత్రధారికే బెయిల్ వచ్చింది కాబట్టి కవితకు బెయిల్ ఎందుకు ఇవ్వరు అన్న ప్రశ్నకు తెర మీదకు తీసుకురావచ్చు. ఇదే లైన్లో వాదనలు వినిపించి కవితకు బెయిల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే, తమ అవినీతి మరకలను తుడిచేసుకునేందుకు ఏకంగా పార్టీని బలిపీఠం ఎక్కించేందుకు కూడా బీఆర్ఎస్ పెద్దలు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతుంది. ఒక కవిత విషయంలో మాత్రమే కాదు, కేంద్రంతో మంతనాలు చేసి వారితో కాళ్ల బేరం కుదుర్చుకుంటే తమకు చాలా లాభాలు ఉన్నాయన్నది వారి ఆలోచనలా కనపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనంతో అసెంబ్లీలో ఆ పార్టీ గొంతు మూగబోనుంది. చేసిన పనులు, అవినీతి, తప్పు నిర్ణయాలు, అహంకారపూరిత పాలన కారణంగా ఇప్పట్లో ప్రజల్లో తలెత్తుకునే పరిస్థితి లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు అనేక కేసులు కల్వకుంట్ల కుటుంబాన్ని తరుముకుంటూ వస్తున్నాయి. ఇలా అష్టదిగ్బంధనంలో చిక్కుకున్న కల్వకుంట్ల కుటుంబం ప్రస్తుతం సురక్షితంగా ఉండాలంటే కేంద్రం మద్దతు తప్పనిసరి. అందుకే అన్ని విషయాలు ఆలోచించాకే ఈ బీఆర్ఎస్ పెద్దలు ఢిల్లీలో అడుగుపెట్టి ఈ కాళ్ల బేరానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అది కూడా కొంతమేరకు సఫలీకృతమైనట్టుగా కూడా కనపడుతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.